భాష మన యాస ఇప్పుడు చూస్తే కొన్ని రోజుల నుంచి వెళ్ళి తెలంగాణ గురించి కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతారు. ముఖ్యంగా మన భాష గురించి మన యాస గురించి ఎక్కిరింపుతనం ఎక్కువ అయిపోయింది. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? మన నీళ్లు మన నిధులు నియామకాలు అని చెప్పేసి తెలంగాణని తెచ్చుకున్న దీంట్లో ఇంకా ఈ 12 సంవత్సరాలు అయినా కూడా పుష్కర కాలం గడిచిపోయినాక కూడా ఇంకా కూడా మన యాస గురించి ఎక్కిరింపులు అయితే ఇంకా పోతలేవు. దీని మీద ఏంటి స్పందన? సిరి గారు, తెలంగాణ ఉద్యమం నుంచి నేను చూస్తూ ఉన్నా. సుమారు 25 సంవత్సరాల విద్యా రాజకీయాలు ఉన్నా. ఉస్మాన్ షిట్లో డాక్టరేట్ నేను. పక్కా ఉస్మాన్ షిట్టి మా పక్క ఉన్నటువంటి చిలకలగూడలో లాలాగూడలో నిత్యం ఎక్కిరింపులు ఉండే తల్లి తెలంగాణ భాష అంటే. బతుకమ్మ ఆడుతుంటే ఏంటండి బతుకమ్మ ఆడతారా అన్న రోజులు చూసినామండి మేము. ఇలా తెలంగాణ సంబంధించినటువంటి యాస భాషని ఎక్కిరింపులుగా తంకిల భరణి, అంబరీష్ పురి లాంటి వాళ్ళకు వాడిన విధానం చూసినాం తల్లి. తెలుగు సినిమాలలో ఏం రాబోయే కిరికిరి చేస్తున్నావా, చెండాలు తీస్తా, తొక్కి నార తీస్తా అని తెలంగాణ భాషను రౌడీలకు ఆపాదించారు తల్లి. మా బతుకమ్మ హేళన చేసింది చూసినాం. మా భాషను మా యాసను రౌడీలకు వాడింది చూసినాం. మేము ఎప్పుడు సినిమాలు తీయలే తల్లి. ఇవాళ 2014 నుంచి 2023 వరకు ఎన్ని సినిమాలు వచ్చినాయి తల్లి? ఎన్ని జానపద గేయాలు వచ్చినాయి తల్లి? ఎంతమంది సినీ నిర్మాతలుగా మారినారు తల్లి? బల్గం అనే సినిమా తీస్తే యావత్ తెలుగు జాతంతా ఏడ్చిందమ్మా. వేణు తీస్తే యావత్ తెలుగు జాతంతా ఏడ్చింది. ఒక చిన్న ఇతివృత్తం చూపిస్తే మన సాంప్రదాయం. ఇవాళ తెలంగాణ భాష గతంలో హీరోలకు వాడేది కదా. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన తర్వాతకి ఫిదా సినిమాలో ఉన్నటువంటి ముంబైకి చెందిన సాయి పల్లెవ్ అయినా, ఆంధ్రాకు చెందిన నాగుబాబు కొడుకు వరుణ్ తేజ్ అయినా కూడా తెలంగాణ భాష మాట్లాడితేనే ఫిదా సినిమా హిట్ అయిందనే అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నా. జాతి రత్నాలు, పెళ్లి చూపులు, దసరా, మల్లేశం, ఎన్ని సినిమాలు. మన విజయ్ దేవరకొండ తీసినటువంటి అర్జున్ రెడ్డి, ఎన్ని గొప్ప సినిమాలు వచ్చినాయి గతంలో. మన సినిమాలు చూసినాం మనం. ఇలా జానపద గేయాలల్లా ఒక్కొక్క అమ్మాయి అసలు ఏం పాటలు, ఏం సాహిత్యము, ఇంత గొప్ప సాహిత్యం తెలంగాణలో ఉన్నదాన్ని ఎట్లా అణిచివేసిర్రు అనే భావన ఉంది కదా. ఇప్పుడు ఒక చిన్న సినిమా తీస్తూ ఉంటే ప్రియదర్శన్ ఇడుపు కాగితం అనే సినిమా తీస్తే ఇడుపు కాగితం ఏంది, ఇదే వీళ్ళకి యాస డబ్బింగ్ చేసుకోగలుగుతారా వీళ్ళు అని ఇంకా కూడా హేళన చేస్తా ఊరంటే. అంటే 12 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతకి పుష్కర కాలం పూర్తయినప్పటికీ మా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఈ దేశానికి దేవాలయం అన్న పార్లమెంట్లో దేశానికి దేవాలయం అన్న పార్లమెంటులోనే ఇంకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల హీనంగా మాట్లాడుతున్నారు తల్లి. తెలంగాణ తల్లిని చంపి బిడ్డ ఏర్పడ్డదని ఇండియా పాకిస్తాన్తో పోల్చడం ఎవరు మాట్లాడుతున్నారు తల్లి? నేను అడుగుతా ఉన్నాను. ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడతారు. నువ్వు రాజకీయ పార్టీ, నువ్వు ఇక్కడ పోటీ చేయి. 14లో పోటీ చేసినావు, 14లో ఉన్నావు, నువ్వు మద్దతు ఇచ్చినావు, 18లో ఉన్నావు, 23లో ఉన్నావు, మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా నువ్వు పోటీ చేసినావు. నేను ఎవరొద్దన్నారు. కానీ ఈ మహానుభావుడట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడట 11 రోజులు నీళ్లు అన్నం ముట్టుకోలేడట. ఎవడబ్బా జాగీర్ అని మాట్లాడతాడు ఈయన. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటప్పుడు నీకెందుకు అంత బాధ ఎందుకు? తెలంగాణ వాళ్ళ కళ్ళు పడట, కొబ్బరి చెట్టు కోనసీమ కొబ్బరి కొట్లు మాడిపోయినాయట. ఒక ఆయన ఏం మాట్లాడతాడు, తేజస్వి సూర్య భారతీయ జనతా పార్టీ ఎంపీ, తెలంగాణకు మేము అడ్డం కాదు నిలువు కాదు అని మాట్లాడి భారతీయ జనతా పార్టీ, మేము సపోర్ట్ చేస్తేనే వచ్చిందని భారతీయ జనతా పార్టీ. ఇండియా పాకిస్తాన్ విభజనతో పోలుస్తారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు? లావు శ్రీకృష్ణదేవరాయ టీడీపీ ఎంపీ, ఎన్డీఏలో భాగస్వామి, ఏమని మాట్లాడతారు? తెలంగాణ డోర్లు మూసేసుకొని చేస్తారా, పార్లమెంటుని డోర్లు మూసేసారు, అపరాధ సమితి చేశారని మాట్లాడతారు. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కూడా 12 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇంపుగా ఒప్పుకొని వీళ్ళను ఏమనాల తల్లి? వీళ్ళ జాగిరి అవుతుందా ఇది? మొగల్తూరులో పుట్టిండు పవన్ కళ్యాణ్ తండ్రి, ఇక్కడ పుట్టలే. నీ జాగీరు మొగల్తూరే అవుతుంది. ఇలా భయాప్తం మీ టీవీ ద్వారా అడుగుతాను ఇవాళ నేను. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని, తెలంగాణ భాషను ఎక్కిరించిన వాళ్ళు ఇవాళ ఇన్ని రోజులైన 12 ఏళ్ళైనా అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి, అద్భుతమైన జానపద గేయాలు వస్తున్నాయి, అద్భుతమైన సినీ నటులు ఇక్కడి నుంచి వస్తూ ఉన్నారు. అయినా కూడా మేము ఎవరిని ఏమనలే, ఏ సినిమా హీరోని ఏమనలే, ఏ వ్యాపారవేత్తని ఏమనలే. మేముగా కాలిపోయినాం తప్ప, మేముగా ఆత్మహత్యలు చేసుకున్నాం తప్ప, మేముగా త్యాగాలు చేసినాం తప్ప, మేముగా జైలు పోయినాం తప్ప, మేముగా పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిన్నాం తప్ప ఎవరిని ఏమనలే. తెలంగాణ వచ్చినాక కూడా మా నాయకుడు కేసీఆర్ గారు అందరినీ
కంటికి రేపలప కాపాడుకుంటే మళ్ళా 2023లో రేవంత్ రెడ్డి వచ్చిండని సపోర్ట్ చేస్తూ ఎక్కిరింతలు చేస్తూ కేసీఆర్ని ఇలా మళ్ళా అదే పని చేస్తూ ఉన్నారు. కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ గారి పార్టీ మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆశ మీద మాట్లాడవచ్చు. అట్లా ఇడుపు కాగితానికి డబ్బింగ్ చెప్పుకునేంత ఉందా తెలంగాణని మాట్లాడతారా సోషల్ మీడియాలో? అరే ఇడుపు కాగితం అంటే చెప్తున్నా, ఇక మీ టీజర్ చెప్తా ఉన్నా. ఇడుపు కాగితం అంటే 2014లో పార్లమెంట్లో ఏదో తెలంగాణ బిల్లు పెట్టిందో, ఆంధ్ర వేరు తెలంగాణ వేరు అని బిల్లు పెట్టింది కదా, తెలంగాణ ఆంధ్ర వేరైంది ఇడుపు కాగితం రా బిడ్డ. మీ టీజర్ చెప్తాను. ఇడుపు కాగితం అనే సినిమా మీకు ఏమర్థమైంది అని మాట్లాడుతారు కదా. ఇడుపు కాగితం అంటే తెలంగాణ వేరు ఆంధ్ర వేరు అని చెప్పేసి 2014లో దేశ దేవాలయమైనటువంటి పార్లమెంటు బిల్లు పెట్టింది. అదే ఇడుపు కాగితం అంటారు. నేర్చుకోరు. యాస వచ్చు, డబ్బింగ్ వచ్చు, అన్నీ వచ్చు. ఇలా మా పిల్లలు చిన్న అమ్మాయిలు అయితే ఎంత గొప్పగా పాటలు పాడుతారు, జానపద గేయాలు ఎంత గొప్పగా మాట్లాడుతారు. జాతిరత్నాల సినిమా ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్పగా తీసిరు. అర్జున్ రెడ్డి ఎంత గొప్పగా తీసినారు. ఫిదా సినిమాలో ఎంత గొప్పగా ఉంది భాష, తెలంగాణ భాష. ఇలా జానపద గేయాలు ఎంత గొప్పగా మాట్లాడుతూ పాటలు పాడుతూ ఉన్నారు. కాబట్టి మీకు మాకు ఇడుపు కాగితం ఎప్పుడూ అయిపోయింది. ఇంకా కూడా తెలంగాణ మీద పడి, తెలంగాణ యాస మీద పడి, తెలంగాణ భాష మీద పడి, తెలంగాణ సంస్కృతి మీద ఏడవడం కాదు. మీ అమరావతి నిర్మాణం చేసుకోండి, మీరు అద్భుతమైనటువంటి సచివాలయాన్ని కట్టుకోండి, అద్భుతమైన అసెంబ్లీని కట్టుకోండి. ఇంకా కూడా మా దాని మీద అడవకండి అని చెప్పి మీ జీవితానికి చెప్పేస్తాము. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు విలువైన సమయాన్ని మాకు కోసం కేటాయించడం ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ, నమస్కారం. థ్యాంక్ యూ.